పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఇప్పటికే ఆర్థిక రాజకీయ సంక్షోభం కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో ఆయన కామెంట్లు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన ప్రధాని పదవి ముగిసిన వెంటనే మ్యారేజ్ బ్యూరో తెరవచ్చంటూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ లవ్ గురుగా మారారు. ప్రేమ, పెళ్లి, డబ్బు, కుటుంబ సంబంధాలపై అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చారు. ఓ వ్యక్తికి 82 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను వివాహం ఆడవచ్చని సమాధానమిచ్చారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా పాక్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. అందులో ప్రజలు అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు. ఓ వ్యక్తికి 52 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా అని ఓ వ్యక్తి అడగ్గా, మీకు 82 ఏళ్లు వచ్చినా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని సమాధానం ఇచ్చారు. ఒకరికి పిచ్చి అత్తగారుంటే ఏం చేయాలని అడిగితే ప్రధాని స్పందిస్తూ, బహుశా క్రైసిస్ మేనేజ్మెంట్ కోర్సుకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. డబ్బు లేకుండా ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏం చేయాలి అని మరో ప్రశ్నకు కాకర్ స్పందిస్తూ, తన జీవితంలో ఎవరిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదని అన్నారు. కానీ చాలా మంది తనను ఇంప్రెస్ చేశారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాకరేపుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగం వచ్చి ప్రేమను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలని అడిగినప్పుడు, అనుకోకుండా ప్రేమను పొందవచ్చు. మీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం పొందారని నేను అనుకుంటున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు అని కాకర్ స్పందించారు. ఈ సమాధానాలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మార్కెట్లోకి కొత్త లవ్ గురు వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. కాకర్లో ఒక ప్రధానమంత్రి, ఒక రాజకీయ నాయకుడి కంటే లవ్ గురు ఎక్కువగా కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పదవి విరమణ తర్వాత కాకర్ క్వెట్టాలోని ప్రిన్స్ రోడ్లో మ్యారేజ్ బ్యూరోని తెరవాలంటూ మరికొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ నిత్యావసర ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రజల గోధుమ పిండి కోసం ట్రక్కుల వెంట పరుగులు పెడుతున్నారు. పెట్రోల్, తిండి గింజల ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ను ఎంపిక చేశారు. పాక్లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటూ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది పాకిస్తాన్. ఓవైపు దారుణ ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తీవ్రవాదం. అన్నింటికి మించి నిత్యం భారత్పై పడి ఏడ్చే ధోరణి. తాము బాగుపడాలనుకునే దానికంటే భారత్ నాశనం అయిపోతే బాగుండన్న ఆలోచనలే పాకిస్తాన్కు పెద్ద శాపంగా చెప్పాలి. తరచూ రాజకీయ సంక్షోభంతో కిందా మీద పడుతూ సుస్థిరమైన పాలన అన్నది లేని పరిస్థితి నెలకొంది. సైన్యం కనుసన్నలో చిక్కుకుపోయిన పాకిస్తాన్కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎంపిక కావడం తెలిసిందే. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశంలో అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి వేళ జనవరి 1 సందర్భంగా పాక్ ప్రధానిగా వ్యవహరిస్తున్న అన్వర్ దేశ ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఆయనకు సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చాయి. గతంలో ఈ తరహా ప్రధానమంత్రిని చూడలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే విచిత్రమైన ప్రశ్నలకు అంతే విచిత్రంగా సమాధానాలు ఇచ్చారంటూ వ్యాఖ్యలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ ఓ చిన్న ప్రావిన్స్ బలూచిస్తాన్కు చెందిన చిన్న రాజకీయ నేత. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా పెద్దగా పరిచయం లేని వ్యక్తిని తాజాగా ఆపద్ధర్మ ప్రధానిగా నియమితులయ్యారు. కానీ తిరుగుబాట్లతో బలూచిస్తాన్ ప్రాంతం నిరంతరం వార్తలు నిలుస్తుంది. గతంలో బలూచిస్తాన్ ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా కూడా కాకర్ పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బలూచిస్తాన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం సెనెట్లో సభ్యుడిగా ప్రవేశం పొందారు. ఆ తర్వాత బలూచిస్తాన్ అవామీ పార్టీలో చేరారు. దీంతో ఆయనను ఆ పార్టీ సెనెట్లో పార్లమెంటరీ లీడర్గా నియమించింది. విదేశాల్లో ఉండే పాకిస్తానీల సంరక్షణ, మానవ వనరుల అభివృద్ధిపై ఏర్పాటైన సెనెట్ స్టాండింగ్ కమిటీకి గతంలో చైర్పర్సన్గా కాకర్ వ్యవహరించారు. అనంతరం బలూచిస్తాన్ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బలూచిస్తాన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికై అనంతరం బలూచిస్తాన్ అవామీ పార్టీలో చేరారు. ఇలా చిన్న స్థానంలో ఉంటూ అనూహ్యంగా ఆపద్ధర్మ ప్రధానమంత్రి స్థానాన్ని చేపట్టే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.